శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆదివారం రోజు జన్మించిన వారు ధైర్యవంతులు, నిర్ణయాలు వేగంగా తీసుకోగలరు. ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది. జీవితం వీరికి సంతోషంగా సాగిపోతుంది. దానగుణం ఆదివారం జన్మించిన వారికి తప్పనిసరిగా ఉంటుంది. వీరు తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసే వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఆదివారం రోజు జన్మించిన వారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నత విద్య ఉంటుంది. విద్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ మొత్తం మీద విద్యను ఒక స్థాయి వరకు పూర్తి చేస్తారు. వీరికి సాంఘిక సామాజిక శాస్త్రాలు, ఇంజనీరింగు, మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కోర్సులు బాగా సూటబుల్ అవుతాయి. వీరికి స్వాభిమానం అధికంగా ఉంటుంది. అదేవిధంగా స్వదేశంపై మమకారం కూడా అధికంగానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళి స్థిరపడటానికి అంతగా వీరు ఇష్టపడరు. విద్య లేక ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళినా స్వదేశంతో స్వగ్రామంతో సంబంధాలు వీరు అధికంగా కలిగి ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు ఉద్యోగ రంగంలో సాధారణంగా టీమ్ లీడర్స్ లేదా గ్రూప్ లీడర్స్గా ఉంటారు. సంఘంలో మంచి నాయకులుగా లేదా లీడర్స్గా చలామణి అవుతూ ఉంటారు. ఆదివారం రోజు పుట్టిన వారికి స్వార్థం, లోభం తక్కువగా ఉంటాయి. పరులకు శ్రేయస్సు కలిగించే పనులు చేయటానికి తరచూ ఇష్టపడుతూ ఉంటారు. రాజసంగా, అభిమానంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, కాంట్రాక్ట్స్, స్వయం వ్యాపారాలు, రాజకీయ రంగాలు మొదలైన వాటిల్లో వీరు స్థిరపడతారు. వీరు ఏ రంగంలో ఉన్నా అధికంగా కష్టపడి వృద్ధిలోకి వస్తారు. కష్టపడి ప్రయత్నిస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది లేదా రాజకీయ రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారు. వీరి కుటుంబ జీవితం మధ్యస్థంగా సాగిపోతుంది. వీరి వివాహ జీవిత ప్రారంభంలో స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయి. వీరిది కొంత డామినేటింగ్ ప్రవృత్తి అవ్వటం వల్ల కుటుంబ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కనుక దీనిని వీరు సవరించుకోవాలి. వీరి సంతానం వృద్ధిలోకి వస్తారు. సంతానంతో కూడా కొంత అభిప్రాయ భేదాలు వీరికి ఉంటాయి. ఆదివారం రోజు జన్మించిన వారికి స్వగృహం, వాహన సౌఖ్యాలు ఉంటాయి. భూమి కూడా ఉంటుంది. ఆదివారం జన్మించిన వారు ధనాన్ని ఎక్కువగా పొదుపు చేయలేరు. అధిక ఖర్చు చేస్తూ ఉంటారు. మాట కోసం, పరపతి కోసం, ఆడంబరాల కోసం ధనాన్ని కొంత వేస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వీరికి వైద్య రీత్యా కూడా ధనం అధికంగా ఖర్చు అవ్వచ్చు. వీరు అధిక ఖర్చును తగ్గించుకోవాలి, లేకపోతే కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ఆదివారం జన్మించిన వారికి అధిక ఉష్ణ సమస్యలు, శిరో సమస్యలు, బీపీ వంటి సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి నిద్ర సరిగా పట్టదు. వీరికి ప్రయాణాల్లో తరచూ గాయపడుతూ ఉంటారు. ఆదివారంలో జన్మించిన వారికి కొంతమందికి 2 సార్లు జీవితంలో ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆదివారం పుట్టిన వారి జాతకంలో లగ్నం, రవి బలం సరిగ్గా ఉంటే జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారు. దీర్ఘ ఆయుర్దాయం ఉంటుంది. అన్ని సౌఖ్యాలు పొందుతారు. జాతకంలో రవి బలహీన పడితే మధ్యమ స్థాయి జీవితాన్ని వీరికి ఉంటుంది. ఆదివారం జన్మించిన వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఈ వారంలో పుట్టిన కొందరు ఆలయ నిర్మాణానికి భూరి విరాళాన్ని అందజేస్తారు. మొత్తం మీద గమనిస్తే ఆదివారం పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి. జీవితంలో వీరు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితంలో స్వల్ప సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద బాగానే ఉంటుంది. డామినేటింగ్ నేచరు, తొందరపాటు, అధిక ఖర్చు వంటి లోపాలను వీరు సవరించుకుంటే జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారు. ఆదివారం జన్మించిన వారికి లక్కీ నెంబరు 139. 1వ నెంబరు బాగా పనిచేస్తుంది. 3, 9 కూడా సహాయకారులుగా బాగానే ఉంటాయి. లక్కీ డేస్ ఆదివారం, గురువారం, మంగళవారం. లక్కీ దిక్కు తూర్పు, దక్షిణం. లక్కీ డేట్స్ ప్రతి నెల 1, 10, 19, 3, 12, 21, 30, 9, 18, 27. ఆదివారం పుట్టిన వారు 1వ నెంబర్ని లక్కీ నెంబర్గా తీసుకోవటం, ఎల్లో కలర్ని
కాషాయం రంగు కలర్ని లక్కీ కలర్స్గా తీసుకోవటం మంచిది. వీరు 3 క్యారెట్లు తగ్గకుండా కెంపుని ధరిస్తే బాగా కలిసి వస్తుంది. కనకపుష్య రాగం పగడ ఉంగరాలను కూడా వీరు ధరించవచ్చు. శివారాధన వీరికి బాగా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే దీర్ఘాయుర్దాయం, మంచి వర్చస్సు, మంచి ఆర్థిక ఆరోగ్య స్థితిగతులు ప్రాప్తిస్తాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.